డిస్టర్బెన్స్ అవుతుంది. చూస్తున్నాం కదా ఇప్పుడు మన దగ్గర డిస్కషన్లో కూర్చున్న గెస్టులు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ మీ ఇష్టం ఉన్నట్లు హామీలు ఇస్తే కనీసం గాలికి వదిలేశారు, ఒక హామీ అమలు చేయలేదు, కనీసం రైతు బంధు పడలేదు, రైతు భరోసా ఏవీ లేవు, ఏదో ఒకటి మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి వదిలేశారు, అయిపోయింది. ఇవన్నీ ఎక్కడివి? ఇవన్నీ ఇంకా చేయాలి కదా, చాలా హామీలు ఉన్నాయి, 6 గ్యారెంటీలే కాదు, 420 హామీలు అంటే ఒక 27 పేజీల బుక్లెట్ ఒకటి రిలీజ్ చేశాడు కేటీఆర్. అదే ఇప్పుడు ఒకటి నాకంటే ఎక్కువ మీరే అడిగారు. అసలు వచ్చి నెల కాలేదు 100 రోజుల లోపల మేము అన్న తర్వాత ఏం కంగారట వీళ్ళకి, నాకు అర్థమే కాదు. అసలు నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉంటురి, 10 ఏళ్ళ అధికారంలో ఉండి నువ్వు చేసిన తప్పులు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు శిశుపాలుడి తప్పులని ఒకటి వాట్సాప్ లో పెట్టారు 2 ఏళ్ల కింద. నేను కేసీఆర్కి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశా. చాలా కుతూహలంతో ఆ 99 ఆయన ఇచ్చిన హామీలు, ఆ హామీల భంగం అవునా కదా అని చూస్తే అన్ని కూడా కరెక్టే. 2 ఇయర్స్ కింద అంటే అప్పటికి ఆయన 7 ఇయర్స్ 8 ఇయర్స్ సీఎం ఉన్నాడు. ఆయన 99 హామీలను విస్మరించాడు, లేకపోతే వాగ్దాన భంగం చేశాడని చెప్పారు పిల్లలు. అది 100% కరెక్ట్. మీరు కూడా తెప్పించుకొని చూడండి. అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విద్యను వైద్యాన్ని అయితే పాతాళానికి తొక్కి వీళ్ళకి అసలు హక్కు ఎక్కడదండి అడగడానికి? అసలు అంటే కరప్షన్ అయితే పీకలడు కరప్షన్ కదా, అవునా కదా? సునీతని అడగండి. ప్రైమ్ మినిస్టర్ వచ్చి భ్రష్టాచార సర్కార్ అన్నాడు ఇక్కడ, హోమ్ మినిస్టర్ వచ్చి ఇది కాళేశ్వరం, నడ్డా వచ్చానంటే ఇది కాళేశ్వరం అనేది దీనికి ఏటీఎం అయిపోయింది ఫ్యామిలీకి అన్నాడు. వీళ్ళకి ఏ విధమైన హక్కు చెప్పండి అసలు మాట్లాడడానికి? డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, ఏ గవర్నమెంట్ ఉన్నా చేస్తుంది. ఉచిత విద్యుత్తు, ఉచిత దాని ఏమంటారు నీరు, ఇవన్నీ కూడా, లేదా ఆరోగ్యశ్రీ అన్ని కూడా అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగింపు మీరు మరికొన్ని యాడ్ చేస్తే చేసి ఉండొచ్చు. కానీ మేజర్ హామీలు నేను ఏమడుతానంటే, ఒకటి దిలీప్ గారు, మరి ఇప్పుడు మీరు అన్నట్లు వీళ్ళు కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, కేటీఆర్ కూడా మంత్రిగా పనిచేశారు, మరి వీళ్ళకి తెలియదా ఈ రోజు టూ ఎర్లీగా వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు కదా, మరి వీళ్ళకి కూడా ఉంటుంది కదా ఐడియా? కావాలండి ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, భంగా పడ్డారు వాళ్ళు, రేపు పార్లమెంట్ లో కూడా ఓట్లు పోతాయనే ఉద్దేశంతో ఎర్లీగా స్టార్ట్ చేశారు. లేదా వీళ్ళు కూడా 6 నెలలు ఆగేవాళ్లే, అంటే ఉనికి చాటుకుంటున్నారా? కనీసం 3 నెలలు ఆగేవాళ్లే. పార్లమెంట్ నోటిఫికేషన్ ఎక్కడ వస్తుందో అక్కడ కూడా ఉన్న సీట్లు ఊడిపోతాయనే బాధతో ఈ రోజు 1 మంత్ కూడా టైం ఇవ్వకుండా మా మీద క్రిటిసిజం తప్ప వీళ్ళకి అసలు నైతిక హక్కు లేదు. నిజంగా వాళ్ళకు చేసిన తప్పులు ఎవడూ చేయలేదు. మనం తెలంగాణ ఆవిర్భావం తర్వాత మనందరం కూడా ఒక మోడల్ తెలంగాణ అవుతుంది అనుకున్నాం. వాళ్ళంతా యాడ్స్ ఇచ్చుకొని మోడల్ తెలంగాణ అని పెట్టుకుంటే కాళేశ్వరం కుంగిపోయింది, 1,00,000 కోట్లు అక్కడే బాయ్. మిగిలిన చోట్ల పోని నిరుద్యోగ భృతి ఇచ్చారంటే ఇవ్వలేదు, రైతు బంధు ఇచ్చారంటే డబ్బున్నోడికి, డబ్బు లేనోడికి, 10 ఎకరాలోడికి, 1000 ఎకరాలోడికి, 100 ఎకరాలోడికి కూడా ఇచ్చారు. అది మనందరం కూడా ఆక్షేపించాం బీజేపీతో సహా, కానీ నేను పట్టించుకోలే. తుంగలో ఒకటి దిలీప్ గారు ఒక విషయం, ఇప్పుడు దిలీప్ గారు రైతు బంధు ఎక్కడ ఆల్రెడీ రైతు బంధు. సరే దిలీప్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో అందుకనే పాయింట్ నేను పాయింట్ ఆడుతున్నాను. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు విమర్శలు చేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా, సో కరెక్టే కదా. రేపు నేనేమడుగుతున్నా, ప్రజలు వీళ్ళ మాటలు సో నిజమే కదా, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చారు, అమలు చేయలేదు కదా, ఈ రోజు బీఆర్ఎస్ చెప్పింది కరెక్టే కదా అని చెప్పేసి, ఒకవేళ రేపు అటు పోతే ప్రజలు అటు సైడ్ వెళ్తే పార్లమెంట్ ఎన్నికలు 100 days అయితేనే ప్రజలు ఆలోచన చేస్తారు. వాళ్ళు మాకు అవకాశం ఇచ్చింది, మీరే నాకంటే ఎక్కువ ఆర్గ్యూ చేశారు కదా. 100 రోజులు అయిన తర్వాత ఏదైనా వాగ్దానం ఇంప్లిమెంట్ కాకపోతే అడగాలి తప్ప నెల రోజులకి అడగలేరు కదండి. రేపొద్దున 100 రోజుల తర్వాత మీరు అడగచ్చు, ప్రజలు కూడా అడగచ్చు, ఎవరిని అడగచ్చు. మీరు అన్నట్టు మాకు పార్లమెంట్ ఎన్నికలు కూడా నష్టం అవుతాయి, మాకు అంత తెలివి కూడా లేదా? వీళ్ళు చేసిన దేశం అంతా అప్పులు చేసి, ప్రపంచం అంతా అప్పులు చేసి మీరు తెచ్చుకునే హామీలు తుంగలో దొక్కి మీ కుటుంబాలు, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉద్ధరించారు కదా. ఆ పని మేము చేయం కదండి. అట్లీస్ట్ మీరు అన్నట్టు 2 స్కీములన్నా ఇంప్లిమెంట్ చేసాం, పార్షియల్లీ అనుకుందాం, పోనీ పార్షియల్లీ చేసాం. ఇంకో 60-70 రోజులు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి స్కీమ్ వాళ్ళు ఇప్పుడు కమిటీలు వేసుకున్నామండి, వాళ్ళు ఎక్స్పర్ట్స్ స్టడీ చేస్తున్నారు, ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటో వైట్ పేపర్ ద్వారా బయటికి తీసుకొచ్చాము. అది నీకు నచ్చని నచ్చకపోని స్టేటస్ ఆఫ్ ది ఫైనాన్స్ ఈ రాష్ట్రాన్ని ఈరోజు అదే పరిస్థితిలో ఉంది. అట్లాంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని, అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీరు అప్పచెప్పారు. మాకేం బాధ లేదు, ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని సంస్కరించమని చెప్పారు. సంస్కరించే పద్ధతిలో మేము రకరకాల నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఎందుకు వేసి చూడరు మీరు? సోదరి అంటుంది రేపు పార్లమెంట్ నోటిఫికేషన్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ వాయిదా వేస్తారంటే ఒకటండి వినోద్ దిలీప్ గారు, కేటీఆర్ ఏమంటాడంటే, మీరు ఇలా తాచారు. ఇప్పుడు రేపు మీరు ఒకటండి, మీరు 3 నెలలు అంటున్నారు, సో ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఈ హామీలు ఎక్కడ అయితే ఎలక్షన్ కోడ్ వస్తే
రాదు అంటున్నా నేను. మీరు రాదు అని చెప్తున్నా. మీకు ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ కోడ్ అంటే సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ వస్తుందండి. ఫిబ్రవరిలో కూడా రాదు అది. మన దగ్గర మీకు జ్ఞాపకం ఉంటే అది నేను అనుకుంటే మేలో అయినట్టు ఎలక్షన్స్ మన దగ్గర ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చినట్టుంది. సో ఖచ్చితంగా 100 రోజులు అయిన తర్వాత వస్తాయి. అది నిజంగా మేము ఇంప్లిమెంట్ చేయకపోతే టోటల్ గా మేమే డ్యామేజ్ అవుతాం. అయితే బీజేపీ గెలుస్తుంది, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది. కాబట్టి దాని అవకాశమే ఇవ్వం మేము. అవకాశం ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి లేదు. 100 రోజులు మీరు చూడండి, 100 రోజులు అంటే ఇంకొక 60-70 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉందని అయితే అనుకోవట్లే. పాత ఎలక్షన్ డేట్స్ మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఒక వారం రోజులు అటు ఇటు తప్ప సేమ్ షెడ్యూల్ వస్తుంది. మరి సునీత గారికి ఏమైనా ఎలక్షన్ కమిషన్ మాట్లాడి చెప్తే నేను చెప్పలేను కానీ, బట్ యాజ్ జనరల్ గా ఎలక్షన్ కమిషన్ ఏం షెడ్యూల్ ఫాలో అవుతుంది అంటే గతంలో, ఎందుకంటే లా దాని ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ట్రూప్స్ ఇటువంటి మూవ్ చేసే పని ఉంటుంది, అధికారులకు డ్యూటీలు ఇచ్చే ఉంటుంది. కాబట్టి జనరల్ గా వాళ్ళు ఏ రాష్ట్రానికి ఏ షెడ్యూల్ ప్రకటించారో ఒక వారం అటు ఇటు అదే షెడ్యూల్ ఫాలో అవుతారు తప్ప ముందుగా పోరు. కాబట్టి మీకు ఖచ్చితంగా మా 100 రోజులు అయిన తర్వాతనే ఆ షెడ్యూల్ వస్తుందని చెప్తున్నాడు దిలీప్ గారు. ఒకటి గ్రామాల్లో ప్రజలు మాత్రము ఒక విషయం అయితే చర్చిస్తున్నారని తెలుస్తుంది. ఏంటంటే సరే ఏదో కానీ కేసీఆర్ ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పో తెలియదు కానీ మా అకౌంట్లో డబ్బులు పడేది, రైతు బంధు పడేది, పింఛన్ పడేది, ఇవన్నీ పడేది. సో వీళ్ళకి వేసాము మేము, ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు, అదేవిధంగా ఇటు పింఛన్ పడలేదు. ఈ రకమైన చర్చ జరుగుతుందంట. మరి ఏంటి, నిజమేనా ఇది వాస్తవమేనా? మీరు నాకు చెప్పండి, ఎవరికి పెన్షన్ రాలేదు, ఎవరికి జీతం రాలేదు? నేను కూడా పెన్షనరే. ఆ పెన్షన్ అసలు అయితే ఒక్క నిమిషం మీరు అన్నారు వినాలి కదా. నా పెన్షన్ 5వ తారీఖు 10వ తారీఖు కూడా తీసుకున్నా నేను టిఆర్ఎస్ గవర్నమెంట్ లో. నా పెన్షన్ ని నాకు నిన్ననే పడేది. నా పెన్షన్ 2 డే అంటే వాళ్ళ ఇదివరకు గతంలో వచ్చిన దానికంటే 6 రోజుల ముందు వచ్చింది ఆ పెన్షన్. మరి పెన్షన్ మీరు కాల్ చేశారండి. ఇప్పుడు ప్రజల అభిప్రాయం తీసుకోండి. రైతు బంధు కూడా డిపాజిట్ అయింది. మీకు రేపు కూడా వాళ్ళు కూడా రైతు బంధు మీరు ఎక్కడండి, 1 ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రమే డిపాజిట్ అయ్యింది. 1 ఎకరం ఇన్నాడు కూడా ఇస్తారు బ్రదర్. మీరు చెక్ చేయండి మేడం, అది కూడా రిలీజ్ అయింది. నాకు కూడా ఉంది, భూమి పర్లేదు. చూసారా ఇక్కడే ముగ్గురు ఉన్నారు. కాదండి దిలీప్ గారు, 300 ఎకరాలు ఉందా 30 ఉందా? కాదు దిలీప్ గారు, ఇక్కడే ఇద్దరు చూసారు.